హలో అండి, నేను మీ డాక్టర్ జగన్మోహన్ వర్కాల, కన్సల్టెంట్ న్యూమటాలజిస్ట్, పీడియాట్రిషియన్, పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్ పేరెంట్స్ వదిలేదు ఏంటంటే, నా బిడ్డకి నా పాపకి డబ్బా పాలు అంటే నిప్పులతో పాలు డబ్బా పాలు ఇస్తాం కదా, ఆ పాలు ఆపడం ఎలా? ఈ క్వశ్చన్ చూడడానికి సింపుల్గా ఉంటుంది, మనకు అనిపించడానికి ఈజీగా ఉంటుంది. బట్ మనము దీని ఇంప్లికేషన్స్ ఇలా ఆపడం చాలా కష్టంతో కూడుకున్న పని. చాలా మంది పేరెంట్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, కానీ దీనికి ఏమి కొత్త సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఏమి లేదు. సో పేరెంట్స్ హ్యాస్ టు బి ఫర్మ్. వాళ్ళకి జస్ట్ 6 months అప్పటి నుంచి స్లోగా బాటిల్ నిప్పులతో కాకుండా స్పూన్ వస్తుంది, లేదంటే ఒక సిప్పర్ లాంటిది వస్తుంది. ఆ సిప్పర్ స్లోగా అలవాటు చేస్తూ ఉండాలి. అది సర్జ్ చేయని అవసరం లేదు, పెడితే డ్రాప్స్ పడుతూ ఉంటాయి గ్రావిటీతో. సో అలానే ఫర్మ్ గా ఉండాలి. పాలు ఇవ్వకుండా, పాలు అడిగితే జస్ట్ ఓన్లీ నీళ్లు కలిపేసి ఇవ్వచ్చు. సో ఏడుస్తారు, పడుకోరు, రక్కుతారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు మనకు నిద్ర ఉండదు. స్టిల్ మీరు అలా అది స్ట్రిక్ట్ ఒక 4-5 రోజులు ఫాలో అవుతే పిల్లలు మళ్ళీ పాల జోలికి వెళ్ళరు, నిప్పులతో పాలు వెళ్ళరు. ఎందుకంటే దానికి ఉండే దుష్ప్రభావాలు మనకు తెలిసే. డెంటిషన్ పోతుంది, కేరీస్ అంటే పనులు పుచ్చిపోవడానికి పిల్లల్లో కామన్ థింగ్ ఏంటంటే నైట్ టైం పాలు ఇవ్వడం. ఆ నైట్ టైం పాలు మానిపించాలి అంటే పేరెంట్స్ హ్యాస్ టు బి ఫర్మ్. సో కొంచెం ఇబ్బంది ఉంటుంది 4-5 days, కానీ ఎట్టి పరిస్థితుల్లో పాలు ఇవ్వకుండా మనం ఆపితే సో దే క్యాన్ ఒకసారి పాల నుంచి పాలు తాగడం ఆపేస్తే మళ్ళీ దాని జోలికి వెళ్ళరు. ఇంకో టెక్నిక్స్ ఏముంటాయి అంటే పాలలో కొత్త పాలు చేంజ్ చేయడము, టేస్ట్ సరిగా లేని పాలు ఇవ్వడము, లేక ఎక్కువ డైల్యూట్ చేయడం, అలా కూడా చేయొచ్చు. బట్ విచ్ ఎవర్ టెక్నిక్ సూట్స్ ఫర్ యువర్ బేబీ యూ కెన్ ఫాలో. బట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు బి ఫర్మ్. 4-5 రోజులు ఖచ్చితంగా నిద్ర మానుకొని బిడ్డ ఏడ్చినా సరే రక్కినా సరే పాలు ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్ గా డబ్బా పాలు మాన్పించే అవకాశం ఉంటుంది.